శ్రీకాకుళం జిల్లా టెక్కలిలో దారుణం జరిగింది. కన్న కూతుర్ని తల్లిదండ్రులు దారుణంగా హతమార్చి గుండెపోటుగా చిత్రీకరించేందుకు ప్రయత్నించారు. సొల్లంగి గ్రామానికి చెందిన దుంపల హరిణి పెళ్లై భర్తతో దూరంగా ఉంటోంది. హైదరాబాద్ లో గ్రూప్స్ కు ప్రిపేర్ అవుతున్న సమయంలో సుధా నాగేంద్ర అనే వ్యక్తితో ఏర్పడిన పరిచయం కాస్త ప్రేమగా మారింది. భర్తకు విడాకులిచ్చి నాగేంద్రను పెళ్లి చేసుకోవాలి అనుకున్న హరిణి తల్లిదండ్రులకు విషయం చెప్పడంతో పలుమార్లు మందలించారు. కుమార్తె వేరే వ్యక్తితో సంబంధం పెట్టుకోవడం జీర్ణించుకోలేకపోయిన తల్లిదండ్రులు హరిణి హత్యను చేశారు. అయితే విషయం బయటకు పొక్కకుండా ఉండేందుకు గుండెపోటుగా చిత్రీకరించి దహన సంస్కారాలు పూర్తి చేశారు. అయితే తన కుటుంబ సభ్యుల నుంచి ప్రాణహాని ఉంది అంటూ ప్రియుడికి సెల్ఫీ వీడియో పంపించడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. నాగేంద్ర పంపిన వీడియో ఆధారంగా పోలీసులు కేసు నమోదు చేసి హరిణి తల్లిదండ్రులను అరెస్ట్ చేశారు. My age is 24. I'm dealing with a separation from my husband. మా మేనమామని పెళ్లి చేసుకున్నాను. సో డివోర్స్కి మా పేరెంట్స్ ఓకే లేరు. 2 years నుంచి నేను పేరెంట్స్ హౌస్లో ఉంటున్నాను. చాలా గొడవలు అవుతున్నాయి. 2 times ఐ వెంట్ టు పోలీస్ స్టేషన్ ఆల్సో. సెటిల్మెంట్ అని చెప్పి మళ్ళీ తీసుకెళ్తున్నారు శ్రీకాకుళంకి. ఈసారి డాబర్ సెటిల్మెంట్ చేసేస్తాము అని చెప్పేసి. ఒకసారి మేలో లాస్ట్ ఇయర్ వెళ్ళాను. పుట్టింది కూడా మా మమ్మీ. ఇక్కడ కూడా నేను బయట ఉన్నప్పుడు పేరెంట్స్ ఫిజికలీ అబ్యూస్ చేశారు. విజయ్ కుమారి కలిసాకు భర్త అయినటువంటి కనిపిస్తున్నారు. ముగ్గురిని కూడా మధ్యాహ్నం 2 గంటలకు వైఎస్ఆగరం బ్రిడ్జ్ దగ్గర అరెస్ట్ చేయడం జరిగింది. అరెస్ట్ చేసి వాళ్ళ తాలూకు వాంగ్మూలం రికార్డ్ చేశారు. వాళ్ళందరూ కూడా తన నేరాన్ని అంగీకరించారు. అంగీకరించిన క్రమంలో కేటగారికల్గా ఏం చేశారు అనేది విజ్ఞాపరంగా అక్కడ ఒక్కగా నేర కన్విక్షన్ రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. దానిలో భాగంగా అతను కూడా అయిన రావద్దు ఇది కూడా విస్పర్చుకోగలిగింది. మొబైల్ ఫోన్ కూడా దాదాపు విస్పర్చుకోగలిగింది. అది సీరియల్ అనాలిసిస్ కూడా దాన్ని చేసి కేసులు పకడ్బందీగా మూవ్ చేస్తాం. మూవ్ చేసి అరెస్ట్ చేస్తాం. కాబట్టి రిమైనింగ్ ప్రొసీజర్